మిథున అయితే సత్యమూర్తి ఇంటి బయటే అలా నిలబడి ఉంటుంది. ఇక ఎండైనా వానైనా రాత్రైనా సరే తను మాత్రం అక్కడే అలా నిల్చొని ఉంటుంది. తను ఆ గేటు బయటే అలా నిల్చొని వాళ్ళు ఎప్పుడు తీసుకువెళ్తే అప్పుడే నేను లోపలికి వెళ్తాను, అంతవరకు నేను లోపలికే వెళ్ళను అంటూ మిథున అయితే ఆ గేటు బయటే అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇక మిథున అలా నిలబడి ఉండగా ఇంతలో అక్కడ షెడ్ దగ్గర అయితే దేవ ఉంటాడు. ఇక దేవ దగ్గరికి గుడిలో ఉన్న అమ్మవారు వస్తుంది. ఇక ఆ అమ్మ ఆ దేవత వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా ఆ దేవత రాగానే దేవ ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా మహాతల్లి, ఆ రోజు నువ్వు అన్నావు కదా, అందుకే ఈరోజు అది నన్ను పట్టి పీడిస్తుంది, నీకు దండం తల్లి అని చెప్పి దేవ అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆవిడ ఇలా అంటూ ఉంటుంది, వెళ్ళరా, వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఆ దేవత చేయి పట్టుకొని మీ ఇంట్లోని అడుగు పెట్టరా అని చెప్పి అంటుంది. అది వినగానే దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆవిడైతే ఇలా అంటూ ఉంటుంది, తను నీ జీవితంలో వచ్చిన ఒక దేవతరా, ఆ దేవతని తీసుకువెళ్ళి నువ్వు మీ ఇంట్లో అడుగు పెట్టు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే త్వరగా ఇంటికి వెళ్ళి మిథునాన్ని చేయి పట్టుకొని వాళ్ళ ఇంట్లోనికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూసి మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక మిథునాన్ని తీసుకొని దేవ అయితే వాళ్ళ ఇంట్లో అడుగు పెడతాడు. ఇక మిథున కూడా కుడికాలు ముందు పెట్టి వాళ్ళ ఇంట్లోనికి వెళ్తుంది. ఇక మిథున ఇంట్లోనికి వెళ్ళగానే అక్కడ ఉన్న సత్యమూర్తి మిథునని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మిథున అయితే సత్యమూర్తిని చూసి భయపడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.